హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 క్యారెట్లను తీసుకోవాలి, మీడియం సైజ్వి. కారంకి సరిపోయినన్ని మిరపకాయలు తీసుకోవాలి, 4 మిరపకాయలు. 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజులో 1/2 వరకు చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు క్యారెట్లని శుభ్రంగా కడిగి పైన చెక్కు మొత్తం తీసేసి ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. దీంట్లోకి చింతపండు అలాగే రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం బరకగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. మీకు కానీ ఇష్టం లేకపోతే కొంచెం మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోండి. క్యారెట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి, కానీ క్యారెట్ తినడం వల్ల బ్లడ్ పడుతుంది కదా. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అనేది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. క్యారెట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా పచ్చడి చేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా మిగిలిచ్చారండి, అంత బాగా నచ్చుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టి దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోకి మామూలుగా తాలింపు కంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. అలాగే 4 వెల్లిపాయలను కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లిపాయలని దంచుకొని వేసుకోవాలండి, అప్పుడే పేలకుండా ఉంటాయి. డైరెక్ట్గా కానీ వేసారంటే పేలుతాయండి. దీంట్లోకి 2 ఎండుమిర్చిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి క్యారెట్ పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. అప్పుడు పచ్చివాసన అనేది మొత్తం పోతుంది. ఈ పచ్చడి వంట రాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఎప్పుడు క్యారెట్ కూరే కాకుండా ఒకసారి ఇలా పచ్చడిని కూడా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసిన తర్వాత కలపెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున అంటుతుంది, మొత్తం ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం. కాబట్టి మొత్తం కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది వేడి వేడి అన్నంలోకి అలాగే దోశలోకైనా ఇడ్లీలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చూసేవాళ్ళు మీలో ఎంతమంది ఈ పచ్చడిని ఈ విధంగా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ పోక్షిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.